ఈ వీడియోలో మనం షిరిడి నుంచి హైదరాబాద్కి సమృద్ధి మహామార్గ్ నుంచి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. నిన్నైతే మేము షిరిడికి అయితే వచ్చాము అండ్ మార్నింగే దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే పక్కన ఉన్న మనకి గుడికి దగ్గరలో ఉన్న సాయిప్రియ రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళదే. సో అక్కడ లంచ్ అయితే చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నిన్న మనం నైట్ ట్రావెల్ చేసాము ముంబై నాగ్పూర్ హైవే ఎక్స్ప్రెస్ వే, సమృద్ధి ఎక్స్ప్రెస్ వే. సో అప్పుడు అయితే మంచి అజంతా ఎల్లోరా కేవ్స్ అవైతే కొండలు కనబడుతుంటాయి. అదేందో నైట్లో మనకి క్యాప్చర్ అవ్వలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మేము పొద్దున కూడా అదే రూట్లో వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం రోడ్నే క్యాప్చర్ చేస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైమే ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను ఆ రూట్లో. ముఖ్య గమనిక ఏంటి అంటే మీరు ఆ ఎక్స్ప్రెస్ వే తీసుకుంటే మాత్రం ఫస్టే తినేసి ఎక్కండి. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కిన తర్వాత మనకి ఏమీ దొరకవు. 70 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో మనకి కనీసం టీ తాగుతాం అనుకున్నాను. మేమైతే మంచిగా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. సో ఇక్కడ మనం టెంపుల్ దగ్గర నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. కొంచెం మనం 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లారీ బోల్తా పడింది. సో దానివల్ల ఒక 1.5 hour అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. సో మనం టోల్ ఎక్కే దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఫైనల్లీ మనమైతే సమృద్ధి మహామార్గ్ మీదకైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈ మహామార్గ్ వచ్చేసి షిరిడీకి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ మనకి సమృద్ధి మహామార్గ్ గురించి చెప్పుకోవాలంటే చాలానే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. 55,000 crores ఈ ప్రాజెక్ట్ని అయితే చేస్తున్నారు. మొత్తం 4 phases అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే చేస్తున్నారు. అండ్ phase 1 వచ్చేసి నాగ్పూర్ నుంచి షిరిడి, అది ఓపెన్ అయిపోయింది. అండ్ phase 2 వచ్చేసి షిరిడి నుంచి భావికూద్, అది కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ phase 3 వచ్చేసి భావికూద్ నుంచి ఇగత్పురి, అది కూడా ఓపెన్ అయిపోయింది. సో లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఇగత్పురి నుంచి ముంబై అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. అది కంప్లీట్ అయిపోతే మొత్తం మనకి 701 kilometers అయితే డిస్టెన్స్ కవర్ అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే. మేజర్ సిటీస్ మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలో కనెక్ట్ అయ్యేటివి భివండి, కళ్యాణ్, నాసిక్, షిరిడి, ఔరంగాబాద్, జాల్నా, వార్దా అండ్ నాగ్పూర్. అండ్ మెయిన్లీ ఇలాంటి సీన్స్ మిస్ అవ్వద్దని చెప్పేసి మేమైతే మళ్ళీ ఈ రూట్ని ప్రిఫర్ చేయడం అయింది. అండ్ నిన్న నైట్ వెళ్ళాం కానీ మాకైతే అంతగా ఏం కనిపించలేదు. సో ఇప్పుడు చూస్తే మాత్రం చాలా హెవీగా, రోడ్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ మంచి సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ మంచిగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది. కానీ మనం ఆగితే మన ప్రయాణం ముందుకు సాగలేదు కాబట్టి కంపల్సరీ సీన్స్ చూసుకుంటూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ ఇదైతే. మనకి 279 kilometers అయితే చాలా అంటే చాలా ఎంత తొందరగా అయిపోయామంటే. అండ్ మధ్యలో వర్షం పడుతూ అండ్ మనకి ఒక 5-10 kilometers వెళ్ళగానే వర్షం పడుతుంది. ఒక్కోసారి క్లైమేట్ అంతా కూల్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి జర్నీస్ అప్పుడప్పుడు చేస్తుండాలి లైఫ్లో కొన్ని మెమొరీస్ కోసం. ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మన ఇష్టమైన వాళ్ళతో వస్తే మాత్రం కన్ఫామ్గా పక్కా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతాయి ఇలాంటి మెమొరీస్. ఎందుకంటే మాకు వీడియోలో ఎలా కనబడుతుందో మాకైతే తెలియదు, కానీ మేమైతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ ఇదైతే. అండ్ ఒక సైడ్ నుంచి వర్షం పడుతూ క్లైమేట్ అంతా కూల్ అండ్ మనం హైట్ నుంచి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ ఇది. అందరూ లైఫ్ టైంలో ఒకసారి అయితే కంపల్సరీ ఇలాంటి రోడ్స్ని అయితే ప్రిఫర్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి.
289 కిలోమీటర్స్ ఓన్లీ జస్ట్ 2 hours 50 minutesలో కంప్లీట్ చేసాము. అంత నీట్గా ఉంది ఎక్స్ప్రెస్ వే. మీరు 120, 130, 140 కూడా కొట్టుకోవచ్చు. ట్రాఫిక్ కూడా తగ్గుంది. అండ్ మనకి మొత్తం సిమెంట్ రోడే, అసలు డాంబర్ రోడే కాదు, ఇది మొత్తం సిమెంటే. మొత్తం మీకు ఇది ఒక 700-800 కిలోమీటర్స్ ఉంటుంది బాంబే టు నాగ్పూర్. అంత వండర్ఫుల్ రోడ్ అంటే అంత వండర్ఫుల్ రోడ్. మనం హైదరాబాద్కి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర దిగాలన్నమాట. ఏదో చిన్న డ్యామ్ అనుకుంటా. అంత మంచిగానే అనిపిస్తుంది, కానీ రోడ్ పైన ఈ యాక్సిడెంట్స్ చూస్తేనే కొంచెం భయం అనిపిస్తుంటుంది. ఎక్స్ప్రెస్ వే దిగిన తర్వాత మనమైతే నేషనల్ హైవే నెంబర్ 161లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఎక్స్ప్రెస్ దిగిన దగ్గర అకోలా నుంచి నాందేడ్ వరకు అయితే ట్రావెల్ చేస్తాము. అక్కడ వరకు అయితే ఈ రోడ్ అయితే ఇలానే ఉంటుంది. తర్వాత నాందేడ్ నుంచి కొంచెం రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. అక్కడ నుంచి డేగలూరు వరకు అయితే మనకి కొంచెం అటు ఇటు ఉంటుంది రోడ్, కానీ 50-60 కిలోమీటర్స్ అయితే మనం గంటకైతే ట్రావెల్ చేయొచ్చు. అక్కడ నుంచి మనకైతే తెలంగాణ బార్డర్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే మనకి ఆ రోడ్ అయితే 6 lane ఒక రేంజ్లో ఎక్సలెంట్ రోడ్ అనమాట అది. అట్ లాస్ట్ 9 hours మనం అయితే జర్నీని అయితే కంప్లీట్ చేసాము. అంటే ఇంకా ఒక 15 kilometers వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది. సో ఇక్కడికి నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మనకి ఎక్స్ప్రెస్ వే తర్వాత మనకి కొంచెం 70 kilometers స్ట్రెచ్ అయితే మనకి సింగిల్ రోడ్ ఉంటుంది. సింగిల్ రోడ్లో కూడా మనకి 56 kilometers అయితే పక్కా రీచ్ అవుతుంది. దాని తర్వాత మనకి మనము హైదరాబాద్ ఇందోర్ హైవేకి అయితే వచ్చేసాము. హైదరాబాద్ ఇందోర్ హైవేకి వచ్చిన తర్వాత అయితే గంటకి 100 kilometers అయితే పక్కా కొట్టేస్తాము. అండ్ మోరోవర్ మనకి టైం తీసుకుందంటే ఓన్లీ అక్కడ డెగ్లూరు వరకు, నాందేడ్ నుంచి డెగ్లూరు వరకు. ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.